వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి పులివెందుల నియోజకవర్గం ఎలాంటి కంచుకోటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు. దాదాపు 4.5 దశాబ్దాలుగా పులివెందుల నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కుటుంబం తరపున వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన భార్య వైఎస్ విజయలక్ష్మి, రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అసలు పులివెందులలో వైఎస్ ఫ్యామిలీని ఓడించడం తెలుగుదేశం పార్టీ వల్ల 4.5 దశాబ్దాలలో ఎప్పుడూ సాధ్యం కాలేదు. అలాంటి నియోజకవర్గంలో తొలిసారి వైఎస్ ఫ్యామిలీ దూరం జరగాలనే ప్రయత్నాలు చేస్తోందా అంటే దానికి సోషల్ మీడియాలో కూడా వార్తలు అవుననే గుప్పుమంటున్నాయి. 2029 ఎన్నికలలో వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి తప్పుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్టు కడప జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం అయితే గట్టిగా నడుస్తోంది. అయితే అందులో ఎంత మాత్రం నిజముందో మనకైతే క్లారిటీ లేదు. ఒకవేళ జగన్ పులివెందుల నుంచి తప్పుకుంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే దానిపై ఇప్పుడు చర్చ అయితే నడుస్తోంది. ఆ జగన్ పులివెందుల నుంచి తప్పుకుంటే ఆ ఏ నియోజకవర్గంలో గట్టిగా బలంగా వైఎస్ ఫ్యామిలీ ఉంది అని చర్చ అయితే చేస్తున్నారు గూగుల్లో. సో దీనికి మనం చూసుకున్నట్లయితే జగన్ పులివెందుల నుంచి తప్పుకుంటే ఉమ్మడి కడప జిల్లాలోనే మరొక నియోజకవర్గం బలంగా ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ ఫ్యామిలీకి బలమైన నియోజకవర్గంగా జమ్మలమడుగైతే ఉంది. ఒకవేళ పులివెందుల నుంచి జగన్ తప్పుకుంటే జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం అయితే సాగుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్ ఫ్యామిలీ నుంచి జమ్మలమడుగులో ఎవరు పోటీ చేసినా 30,000 పైచిలకు ఓట్లు పడతాయని విశ్లేషణలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ఆది కుటుంబానికి గట్టి పట్టే ఉంది. అయితే వైఎస్ ఫ్యామిలీతో పోల్చుకుంటే ఆ పట్టు అనేది కొంచెం తక్కువేనని మనం చెప్పుకోవచ్చు. వైఎస్ ఫ్యామిలీని ఢీకొట్టి నిలిచే సత్తా అయితే అక్కడ ఆదినారాయణ రెడ్డికి లేదని అంటున్నారు. ఏది ఏమైనా సరే జగన్ పులివెందులను వదిలిపెట్టి జమ్మలమడుగులో పోటీ చేస్తే కడప రాజకీయాలు మాత్రం ఆసక్తిగా మారతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది కేవలం ఒక ఊహాజనితమైన వార్తలు మాత్రమే. ఇందులో ఎటువంటి క్లారిటీ లేదు. ఒకవేళ జగన్ పులివెందుల నుంచి తప్పుకుంటే జమ్మలమడుగు ఆప్షన్ అనేది ఉంది. మరి మా నియోజకవర్గంలో ఇంకా చాలా సీట్లు ఉన్నాయి. బహుశా అవి కూడా పట్టుండొచ్చు. సో చూడాలి మరి 2029లో ఏం జరుగుతుందో.